ఈవినింగ్ అమ్మ 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి మనం 36th ఇంటర్నల్ చాయిస్ లో ఉన్న బి చాయిస్ ప్రిపేర్ అయ్యే స్క్రిప్ట్ కోసం చెప్పుకోబోతున్నాం అమ్మా. అన్ని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ టాపిక్స్ ప్లేలిస్ట్ లో పెట్టిన ఒకసారి చెక్ చేసుకుందామా, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా పెట్టాను ప్రతిదీ. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇది ట్రంప్ ఆఫ్ సర్జరీ కోసం. ఇన్ ది లెసన్ ద ట్రంప్ ఆఫ్ సర్జరీ యూ హ్యావ్ లెర్న్ దట్ మిస్టర్ పంప్రీ ఓవర్ ఫీడ్స్ ఆర్ పెట్ డాగ్ ట్రిక్కీ. సో మనకు ఆల్రెడీ తెలుసు ఆ ట్రంప్ ఆఫ్ సర్జరీ అనే ఒక లెసన్ లో పంప్రీ తన మిస్టర్ పంప్రీ ఏం చేసింది, తన పెంపుడు కుక్క ట్రిక్కీకి అతిగా ఆహారం ఇస్తుందని మనకు ముందే తెలుసు. యాజ్ రిజల్ట్ అలా ఇవ్వడం వల్ల ఫలితంగా హీ బికమ్స్ ఇల్ అండ్ హాస్పిటలైజ్డ్, అనారోగ్యానికి గురయ్యి ఆసుపత్రి పాలయ్యింది ఆ కుక్క ఎక్కువ ఫుడ్ పెట్టడం వల్ల. సో ఇప్పుడు మిస్టర్ హెరైట్, అక్కడ డాక్టర్ మిస్టర్ హెరైట్ ఏ వెటర్నరీ సర్జన్ సేవ్స్ ది లైఫ్ ఆఫ్ ట్రిక్కీ. అప్పుడు మిస్టర్ హెరైట్ వెటర్నరీ సర్జన్ అతను ఏం చేశాడు, ట్రిక్కీ ప్రాణాలను అతను కాపాడాడు. సో యూ ఫీల్ దట్ ఓనర్స్ ఆఫ్ పెట్ షుడ్ బి కేర్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దేర్ పెట్స్. సో అంటే పెట్ ఓనర్స్ తన పెంపుడు జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. దాని మీద ఇప్పుడు ఒక స్క్రిప్ట్ మనం తయారు చేయాలి. సో రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్షిప్ అంటే బాధ్యత పెంపుడు జంతువుల యాజమాన్యం, బాధ్యత గల పెంపుడు రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్షిప్ అంటే బాధ్యత గల పెంపుడు జంతువుల యాజమాన్యం కోసం మనం రాయాలి. సబ్రేందమ్మా ఏంట ఒకసారి చెప్తాను షారు చూడండి. సర్జరీ ట్రంప్ ఆఫ్ సర్జరీ అనే లెసన్ లో మిస్టర్ పంప్రీ తన పెంపుడు కుక్కకి ట్రిక్కీకి ఆహారం అతిగా ఇస్తుందని మనకు అందరికీ తెలుసు. దాని ద్వారా ఫలితంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైంది ట్రిక్కీ ఆ కుక్క. అప్పుడు మిస్టర్ హెరియట్ అకరేరా సర్జన్ ట్రిక్కీ ప్రాణాలను కాపాడాడు. సో ఇప్పుడు పెంపుడు జంతువుల యాజమానులు తమ పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తగా మరియు బాధ్యతగా ఉండాలి. దీన్ని బట్టి మనం ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి. బాధ్యత గల పెంపుడు జంతువుల యాజమాన్యం కోసం స్క్రిప్ట్ తయారు చేయాలి. ఓకేనమ్మా, మనం ఇప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోదాం. వర్తీ ప్రిన్సిపల్స్ ఆర్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ దేర్ ఫ్రెండ్స్. విలువైన ప్రిన్సిపల్స్ ఆర్ గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు ప్రియమైన స్నేహితులు అని చెప్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో శుభోదయం అందరికీ. టుడే ఐ స్టాండ్ బిఫోర్ యూ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఆన్ ది టాపిక్ రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్షిప్. సో ఈ బాధ్యత గల పెంపుడు జంతువుల యాజమాన్యం అనే అంశం పైన అభిప్రాయాలను తెలియజేయడానికి నేను మీ ముందు నిలబడుతున్నాను అని చెప్తున్నారు. ఇలా ఇంట్రడక్షన్ అవ్వాలి. స్క్రిప్ట్ ప్రిపరేషన్ కి ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ అవ్వాలి. ఏ స్క్రిప్ట్ ఇచ్చినా ఇప్పుడు మనం మ్యాటర్ కూడా పారాస్ లో రాయాలి. పాయింట్స్ పెట్టి రాయకూడదు 1 to 3 అని. పారాస్ లాగా మినిమం 2 to 3 పారాస్ లా రాయాలి. నెక్స్ట్, ఓయింగ్ ఏ పెట్ ఈస్ ప్రివిలేజ్ బట్ ది బెనిఫిట్స్ ఆఫ్ పెట్ ఓనర్షిప్ కమ్ విత్ రెస్పాన్సిబిలిటీస్. అంటే అర్థం, పెంపుడు జంతువులు కలిగి ఉండడం ఒక ప్రత్యేక హక్కు. ప్రివిలేజ్ అంటే ఏంటి, ప్రత్యేక హక్కు. సో కానీ పెంపుడు జంతువులు యాజమాన్యం ఒక ప్రయోజనాలు బాధ్యతలతో పాటు వస్తాయి. సో అంటే పెట్ ఉండడం అంటే పెంపుడు జంతువులు కలిగి ఉండడం, పెట్ ఉండడం చాలా సౌకర్యమే. కానీ బట్ బెనిఫిట్స్ ఆఫ్ పెట్ ఓనర్షిప్ కమ్ విత్ రెస్పాన్సిబిలిటీస్ అంటే పెట్ ఓనర్షిప్ వల్ల బెనిఫిట్స్ వస్తాయి. కానీ మనం అంతే జాగ్రత్తగా మనం ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ తో ఆ పెట్స్ ని మనం జాగ్రత్తగా వహించాలి, రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి అని చెప్తున్నారు. పెట్స్ బ్రింగ్ కంపానియన్షిప్, పర్సనాలిటీ అండ్ హ్యూమర్ ఇన్ ది హౌస్ హోల్డ్. ఏం చెప్తున్నానంటే పెంపుడు జంతువులు కంపానియన్షిప్ అంటే ఏంటి, తోడు, పర్సనాలిటీ వ్యక్తిత్వం మరియు హ్యూమర్ అంటే కొన్నిసార్లు నవ్విస్తూ ఉంటాయి. ఇన్ ది హౌస్ హోల్డ్ ఇంట్లో అన్నమాట. హౌస్ హోల్డ్ అంటే ఇంట్లో, ఇంటికి సంబంధించింది, ఇంట్లో అని అర్థం. హ్యావింగ్ ఎ పెట్ షోస్ యూ రెస్పాన్సిబుల్ బికాస్ దే నీడ్ ఫుల్ టైమ్ అండ్ కేర్. ఇంకా ఏం చెప్తున్నారు అంటే పెంపుడు జంతువు కలిగి ఉండడం మీకు బాధ్యతగా చూపుతుంది. ఎందుకంటే పెంపుడు జంతువులకి పూర్తి సమయం మరియు సంరక్షణ అవసరం అని చెప్తున్నారు. యానిమల్స్ టు నీడ్ ఫుడ్ అండ్ ఫుడ్ షెల్టర్ అటెన్షన్ అండ్ లవ్ జస్ట్ దే ఆల్వేస్ హ్యూమన్స్ డూ. ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అర్థం, సో ఆ జంతువులకు కూడా ఆహారం, ఆశ్రయం, శ్రద్ధ మరియు ప్రేమ మానవులు చేసే విధంగా అవసరం అని అంటున్నారు. సో అన్నమాట, అటెన్షన్, శ్రద్ధ, గూడు, ఆహారం ఇవన్నీ కూడా జంతువులకి అవసరం, మానవులకి ఇవన్నీ అవసరం. ఇలాగే జంతువులు, కుక్కలకు కూడా ఇవన్నీ కూడా, జంతువులు పెట్ యానిమల్స్ కూడా ఇవన్నీ కూడా అవసరం. మానవులు ఎలాగైతే అవసరం పడతారు వీటికి, ఫుడ్ కి, షెల్టర్ కి, అటెన్షన్ కి, అలాగే జంతువులు కూడా ఈ మూడింటికి అవసరం పడతాయి. కమింగ్ హోమ్ ఎవ్రీ డే టు ది వాగింగ్ టైల్ అండ్ హ్యాపీ పెట్ ఆఫ్టర్ లాంగ్ డే ఈజ్ అన్ ఆసమ్ ఫీలింగ్. ఎందుకు గొప్పగా చెప్తున్నారు. ఇంకా
సో, ఇంకా ఏం చెప్తున్నారంటే, మనం కమింగ్ హోమ్ ఎవ్రీడే టు ది వేగింగ్ టైల్. సంతోషంగా ఉన్న పెంపుడు జంతువు ప్రతిరోజు ఇంటికి రావడం ఒక అద్భుతమైన అనుభూతి. తోకూపుతూ సంతోషంగా ఉన్న పెంపుడు జంతువుకు ప్రతిరోజు ఇంటికి రావడం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్తున్నారు. ఆ జంతువుల కోసం. యువర్ పెట్ సెన్సెస్ ఇఫ్ యు ఆర్ సాడ్, హ్యాపీ ఆర్ జస్ట్ నీడ్ టు బి కంఫర్టెడ్. ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు విచారంగా, సంతోషంగా ఉంటే లేదా ఓదార్చాల్సిన అవసరం ఉన్నట్లయితే మీ పెంపుడు జంతువు అది మిమ్మల్ని గ్రహిస్తుంది. మిమ్మల్ని ఓదార్చడానికి ముందుకు వస్తుంది. సొంత ఆహ్, తల్లిలా చూసుకుంటుంది అని పెట్ యానిమల్ కోసం గొప్పగా చెప్తున్నారు. ఇన్ ది సేమ్ వే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ పెట్ ఓనర్‌షిప్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఆఫ్ అవర్ పెట్స్. సో, ఇంకా ఏం చెప్తున్నారంటే అంటున్నారు. ఓకేనమ్మా. సో, ఫిజికల్ అంటే శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా. సో, వీటి వీటి పరంగా పెంపుడు జంతువుని జాగ్రత్తగా చూసుకోవాలని పెట్ ఓనర్స్‌కి చెప్తున్నారు. పెట్ ఓనర్స్ ఇలాగ జంతువుల్ని ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. ఓన్లీ ఫీడింగ్ దెమ్ విత్ డిలీషియస్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ కంఫర్టబుల్ బెడ్ ఈస్ నాట్ ఎనఫ్. ఇంకా ఏం చెప్తున్నారంటే వారికి రుచికరమైన పదార్థాలు తినిపించడం మరియు వారికి సౌకర్యవంతమైన మంచం అందించడం మాత్రమే సరిపోదు అని చెప్తున్నారు. టైం టు టైం మెడికల్ కన్సల్టేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఫుడ్ పెట్టడమే కాదు, ఎప్పటికప్పుడు వైద్య సలహాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు పెంపుడు జంతువులకి. అలా పెంపుడు జంతువులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ఒక యాజమాన్యానికి, మేనేజర్స్ కి. నాట్ ఓన్లీ దిస్ బట్ ది డాక్టర్స్ అడ్వైస్ ఆల్సో నీడ్స్ టు బి ఫాలో స్ట్రిక్ట్లీ. ఎప్పుడు కూడా మనం వైద్యుల సలహాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. మనం మాత్రమే డాక్టర్స్ లా కేర్ తీసుకోకూడదు. డాక్టర్స్ ఏదైతే చెప్తున్నారో ఆ సలహాలు కూడా వాటికి పాటించాలి. జంతువులకి ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్ చేయించి డాక్టర్ ఇచ్చే సలహాలన్నీ మనం సూచించాలి, జాగ్రత్తగా పెట్టాలని చెప్తున్నారు. బట్ ది ఎమోషనల్ మెంటల్ హెల్త్ ఆఫ్ అవర్ పెట్స్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దర్ ఫిజికల్ హెల్త్. ఇంకా ఇంకా ఏం గొప్పగా చెప్తున్నారంటే, కుక్కలకి, డాగ్స్ కి, పెట్ యానిమల్స్ కి మెంటల్ హెల్త్, మానసికంగా, ఎమోషనల్ గా ఉన్న హెల్త్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దర్ ఫిజికల్ హెల్త్. సో వారి శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. ఫిజికల్ హెల్త్ కూడా అంతే ముఖ్యమైనది. ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఎంత ముఖ్యమైనదో పెట్ యానిమల్స్ కి ఫిజికల్ హెల్త్ కూడా అంతే ముఖ్యమైనది. ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలు ఇస్తూ ఉండాలి. డాక్టర్ చెకప్ తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి పెట్ ఓనర్స్ తో. వాళ్ళకున్న పెట్ యానిమల్స్ కి. బికమింగ్ రెస్పాన్సిబుల్, కంపాషనేట్ అండ్ హ్యావింగ్ ఫుల్ టైమ్ ప్రొటెక్షన్ ఆర్ ది 3 పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ ఓయింగ్ ఏ పెట్. ఇంకా ఏం చెప్తున్నారంటే, అంటే పెంపుడు జంతువులు మనతో తోడుండడం వల్ల మనకి చాలా మనకి ప్రొటెక్షన్ ఉంటది. అలాగే మనం కూడా దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. దాంతో చాలా ఒక 3 పాజిటివ్ అవుట్‌కమ్స్ అవుట్‌కమ్స్ అంటే ఫలితాలు. సరైన మంచి అనుకూల ఫలితాలు, పాజిటివ్ అవుట్‌కమ్స్ అన్ని మనకొస్తాయి ఇంట్లో పెట్ యానిమల్స్ ఉంటే. మెనీ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ టు బి హాడ్. 1, 2, 3 కాదు. మెనీ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్. పెంపుడు జంతువులు మెనీ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ టు బి హాడ్ ఇన్ బీయింగ్ ఎ పెట్ ఓనర్. సో పెట్ ఓనర్ కి, పెంపుడు జంతువులు ఉన్న యాజమాన్యులకి అనేక సానుకూల అనుభవాలను పొందవలసి ఉంటుంది. చాలా అవసరాలు పెంపుడు జంతువుల ద్వారా వాళ్ళు పొందుతారు. అలాంటి అవసరాలు మనం పెంపుడు జంతువుల నుంచి మనం పొందుతున్నప్పుడు మనం మనం ఎప్పటికప్పుడు ఆ పెంపుడు జంతువులకి టేక్ కేర్, జాగ్రత్త వహించాలి. సరైన డాక్టర్ చెకప్ చేయించాలి అని గొప్పగా చెప్తున్నారు. లాస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అలా ఇచ్చాక గుడ్ మార్నింగ్ అలా ఇచ్చి తర్వాత థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి మనం కంక్లూడ్ చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి కంక్లూడ్ చేయాలి. ఓకేనమ్మా. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. సో ఏంటి అంటే, ఫస్ట్ నుంచి చెప్తాను చూడండమ్మా. విలువైన ప్రిన్సిపల్ సార్, గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు ప్రియమైన స్నేహితులు అందరికీ శుభోదయం. ఈ రోజు నేను బాధ్యత గల పెంపుడు జంతువుల యాజమాన్యం అనే అంశంపై నా అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. అభిప్రాయం తెలియజేయడానికి నేను మీ ముందు నిలబడుతున్నాను. పెంపుడు జంతువులు కలిగి ఉండడం ఒక ప్రత్యేక హక్కు. ఆ పెంపుడు జంతువుల యాజమాన్యం కి చాలా ప్రయోజనాలు ఉంటాయి. చాలా ప్రయోజనాలతో పాటు వాళ్ళు ఎన్నో బాధ్యతలు వహించాలి ఆ పెంపుడు జంతువులకి. పెంపుడు జంతువులు ఇంట్లో సహచర్యం, వాళ్ళ ఇంట్లో తోడుంటే మనకు ఒక మనిషిలా మనకి తోడుంటూ ఉంటాయి. అలాంటి పెంపుడు జంతువులు కలిగి ఉండడం మనకు అదృష్టం. అలాంటి పెంపుడు జంతువులు మీరు చాలా బాధ్యత చూపించాలి. ఎందుకంటే వారికి పూర్తి సమయం మరియు సంరక్షణ అవసరం. ప్రతి అనుక్షణం సంరక్షిస్తూ ఉండాలి. జంతువులకు కూడా ఆహారం
ఫుడ్, షెల్టర్, ఈ ప్రేమ, మానవులు చేసే విధంగా అన్ని జంతువులు కూడా అవసరం. ఇవన్నీ మనం పెంపుడు జంతువు కల్పించాలి. సో సంతోషమైన పెంపుడు జంతువు ప్రతిరోజు ఇంటికి రావడం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్తున్నారు. మీరు విచారంగా ఉన్నప్పుడు ఓదార్చిన అవసరం ఉన్నట్లయితే పెంపుడు జంతువు అది గ్రహించి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తుంది. మిమ్మల్ని ఒక మాట కూడా అనకుండా చేసుకుంటది, విశ్వాసం చూపిస్తుంది. అదే విధంగా పెంపుడు జంతువు ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా చెకప్ అనేది అవసరం. ఈ మూడు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. పెంపుడు జంతువులకు వారికి రుచికరమైన పదార్థాలు తినిపించడం మరియు వారికి సౌకర్యవంతమైన మంచం అందించడం మాత్రమే సరిపోదు. ఎప్పటికప్పుడు వైద్య సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు వైద్యుల సలహాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. కానీ మన పెంపుడు జంతువులు ఫిజికల్ గా ఎంత హెల్త్ జంతువులకి ఎంత ఇంపార్టెంట్, అలాగే మెంటల్ హెల్త్ కూడా జంతువులకి ఇంపార్టెంట్. అది కూడా మనం రెండు కూడా ఒకసారిగా బ్యాలెన్స్ చేయాలి. సో బాధ్యతగా, దయతో మరియు పూర్తి సమయం, సో ఎక్కువ ప్రొటెక్షన్ అనేది జంతువులకి, పెట్ యానిమల్స్ కి మనం పెట్టాలి. అప్పుడు పెట్ యానిమల్స్ మనకి సరైన అవుట్కమ్ అనేది వస్తుంది. పెట్ యానిమల్స్ మనం బాగా ప్రొటెక్ట్ చేస్తే వాటి నుంచి చాలా పాజిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. సో మెనీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్, 1, 2 కాదు, అనేక సానుకూల అనుభవాలు మనం పొందొచ్చు అని చెప్తున్నారు. లాస్ట్ లో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ కంక్లూడ్ చేయొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి కంక్లూడ్ చేయాలి. ఈ విధంగా పెట్ యానిమల్స్, పెట్ ఓనర్స్ అంటే రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్స్ కోసం ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అన్ని పడిపోతాయి. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇలాగ ఇవ్వాలి, ఏ స్క్రిప్ట్ కైనా ఇలాగ ఇచ్చి లాస్ట్ లో కన్క్లూడింగ్ ఇలా చేయాలి. మధ్యలో మ్యాటర్ ఈ ఒక టాపిక్ మీద ఇస్తే రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్షిప్ వస్తే నేను ఏ పాయింట్స్ చెప్పిన పాయింట్స్ అలా రాస్తే మీకు మంచి మార్క్స్, ఫుల్ మార్క్స్ అన్ని కూడా మీకు పడతాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.